విషయాలపై చర్చ జరిగి నిర్ణయం తీసుకుంటూ జరిగింది. వాటిలో మొదటిది వ్యవసాయం మరియు సహకార శాఖ 24-25 ఖరీఫ్ ధాన్యం సేకరణ కోసం అవసరమైన నిధుల్ని ఎన్సిడిసి నుంచి అంటే 700 కోట్లు ఏపీ స్టేట్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ అదనపు రుణ సౌకర్యంగా 700 కోట్ల మేర రుణాన్ని పొందేందుకు ప్రభుత్వ హామీని పొడిగించడం మరియు ప్రభుత్వ గ్యారంటీ కమిషన్ను మాఫీ చేయడంతో పాటు ఆ నిధులను ఏపీ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్కు బదిలీ చేయడం కోసం చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఇదేంటంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ధాన్యం సేకరణ దేశంలో ఎక్కడా లేని విధంగా కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ప్రతి రైతుకి కూడా ప్రభుత్వం సేకరించిన ధాన్యానికి 24 గంటలు కొన్ని సందర్భాల్లో 6-7 గంటల్లోనే డబ్బులు చెల్లించిన ప్రభుత్వం ఈ దేశంలో కేవలం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అనే విషయాన్ని గమనిస్తూ మరి ఇప్పటికే 6,000 కోట్ల రూపాయలని 6,200 కోట్ల రూపాయలని రైతుల ఖాతాలకి జమ చేశాం. ఎందుకంటే ఈ సీజన్లో 28,83,238 మెట్రిక్ టన్నుల్ని ధాన్యం సేకరించి దాదాపు 4.6 లక్షల రైతుల దగ్గర నుంచి సేకరించి వాళ్ళకి 6,469 కోట్లని చెల్లించడం జరిగింది. ఇంకా కూడా కొంత ప్రొక్యూర్మెంట్ ఉందనే ఉద్దేశంతో ఎక్కడ కూడా రైతు ఇబ్బంది ఉద్దేశంతో మరో 700 కోట్ల రూపాయలని రుణంగా పొంది దాన్ని ఏపీ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి ఇవ్వటం జరుగుతుంది. మిగిలిన ధాన్యాన్ని కూడా కొనటం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తామని మరి చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి గారు ఈ సీజన్లో ఏదైతే ఈ ధాన్య సేకరణలో ప్రత్యేకంగా మాయిశ్చర్ విషయంలో ఏదైతే సమస్యలు ఎదుర్కొన్నామో వచ్చే సీజన్లో అటువంటి సమస్యలు పునరావృతం కాకుండా ఒక ఫుల్ ప్రూఫ్ మెథడాలజీని మీరు ఎవాల్వ్ చేయాలి అని చెప్పేసి ఆదేశించడం కూడా జరిగింది. ఏదేమైనా కూడా రైతుకి ఎటువంటి అసౌకర్యం కలక్కోకుండా తను పండించిన పంటని గిట్టుబాటు ధరకి అమ్ముకునే విధంగా సౌలభ్యం ప్రభుత్వం తరఫున కల్పించాలని చెప్పేసి ఆదేశించడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా ఏపీ ఫెర్రో ఎలాయిస్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ జిఓఎంఎస్ నెంబర్ 26/16/11/23 ఏదైతే టారిఫ్ విద్యుత్ సుంకంలో తగ్గింపులు ఏదైతే ఇంత ముందు ఇవ్వబడ్డాయో దాన్ని మరో 6 నెలలు అంటే మార్చ్ 2025 వరకు కూడా పొడిగించమని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తే ఆ ప్రతిపాదనని మంత్రిమండలి పెట్టడం జరిగింది. దాన్ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. దీని మూలంగా 300 కోట్ల రూపాయలు అదనపు భారం ప్రభుత్వం మీద పడుతుంది. పడినప్పటికి కూడా దాదాపు 30-40 వేల మందికి సంబంధించిన భవిష్యత్తు ఈ ఫెర్రో ఎలాయిస్ ఇండస్ట్రీలో దాదాపు 40,000 మంది పనిచేస్తూ ఉన్నారు. వీరి కోసం ఈ ఎంప్లాయీస్ కోసం ఈ భారాన్ని భరించడానికి సిద్ధపడిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ ఎలాయిస్ ఇండస్ట్రీలో మన పవరే ఒక రా మెటీరియల్ లాంటిది కాబట్టి ప్రతిసారి ఇటువంటి సమస్యలు ఈ ఇండస్ట్రీ ఎదుర్కొంటూ ఉంటుంది రెగ్యులర్ ఇంటర్వెల్స్లో. గతంలో కూడా ఇటువంటి సమస్యలు ఉమ్మడి రాష్ట్రంలో కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అప్పుడు పోచంపాడు కాదు పాలవంచలో నవాబాద్ ఫెర్రో ఎలాయిస్ ఇటువంటి సమస్య వచ్చినప్పటికే 203 అన్నా క్యాంటీన్లు రాష్ట్రంలో ఏర్పాటు చేయడమే కాకుండా కేవలం 5 రూపాయలకి పూటకి పేదవాడు శుచికరమైన భోజనం ఆకలి తీర్చే కార్యక్రమం ఒక పుణ్య కార్యక్రమాన్ని ప్రభుత్వం చేస్తూ ఉంది. ఎక్కడైతే లేవో ఆ నియోజకవర్గాల్లో కూడా ఈ కార్యక్రమం చేయబోతుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. దీనికి ఒక సపరేట్ సొసైటీని ఒకటి ఎస్టాబ్లిష్ చేయాలని దానికి మేనేజ్మెంట్ కమిటీ అదేవిధంగా అడ్వైజరీ కమిటీ అటువంటి అన్నిటినీ కూడా ఏర్పాటు సైడ్ కూడా 2 సైడ్లు కూడా 1 మెగావాట్ 1 మెగావాట్ తర్వాత 2.7 మెగావాట్స్ హైడ్రో ప్రాజెక్ట్ని ఏర్పాటు చేస్తానికి ఆమోదం తెలిపడం ఎన్ఓసి జారీ చేయడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాను. మరి ఆ ప్రాంతాల్లో లో వోల్టేజ్ సమస్య కానివ్వండి లేకపోతే ఇంకా బెటర్ పవర్ సప్లై సిస్టమ్ని ఏర్పాటు చేయడానికి ఈ ప్రాజెక్ట్ ఉపయోగపడుతుంది అని చెప్పేసి కూడా మనం చేస్తాను. అంతేకాకుండా
భవిష్యత్తులో ఇటువంటి చిన్న చిన్న పవర్ ప్లాంట్స్ ఏదైనా ఉంటే ఈ ఎస్హెచ్జి గ్రూప్స్ని ఇన్వాల్వ్ చేయడం ద్వారా ఉపాధి కల్పించడానికి కానివ్వండి, మహిళా సాధికారతకు కానీ ఉపయోగపడుతున్న ఉద్దేశంతో